Hello guys, welcome back to the vlog. So today కౌశిక్ గాడు నేను ఫోన్ కొనుక్కొని వెళ్తున్నాము. సో ఇట్ ఈస్ బీన్ ఐ థింక్ 2 years కొందాం అనుకుంటూనే ఉన్నాం. బట్ ఎట్ లాస్ట్ టైం అయితే వచ్చింది కొనుక్కోనికి. సో కౌశిక్ గాడు అయితే ఇప్పుడే కాల్ చేసిండు సంగీతకి మళ్ళీ క్రోమాకి. సో వాళ్ళైతే బజాజ్ ఈఎంఐ కార్డ్ అయితే ఉన్నది, ఈఎంఐ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. మోస్ట్లీ కౌశిక్ గాడు అయితే సామ్సంగ్ లేకపోతే ఐఫోన్ అని అంటుండు. సో మోస్ట్లీ నేను కూడా అదే ట్రై చేస్తాను. అయితే నేను కూడా సామ్సంగ్ లేకపోతే ఐఫోన్. సో మీకు కూడా చూపిస్తాను అక్కడ ప్రైజెస్ ఎట్లున్నాయో. మేముండే ఏరియా నుంచి వెళ్ళి స్టోర్కి 3 to 4 kilometers అట్లా ఉండొచ్చు. సో రాకేష్ అని బైక్ కూడా తెచ్చుకున్నాం కన్వీనియంట్గా ఉండడానికి. సో ఇప్పుడు వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను రేట్లు కూడా. అండ్ కౌశిక్ గారు అయితే పక్కా తీసుకుంటానే ఫిక్స్ అయిపోయిండు. ఒక డౌన్ పేమెంట్ ఎంతో కొంత చేసేసిన తర్వాత డైరెక్ట్ ఈఎంఐ అప్లై చేసుకొని 5-6 monthsలో క్లోజ్ చేసుకొని అయితే ట్రై చేస్తా అని చెప్తుండు. అంబానీ కాకోల స్టోర్లకు అయితే వచ్చినాము, రిలయన్స్లోకి. బట్ ఈడ కూడా కౌశిక్ గారికి కావాల్సిన మొబైల్ అయితే లేదు. S24 ఐఫోన్ ఉంది. బట్ కౌశిక్ గారికి అయితే ఏజ్ లేదని ఈఎంఐ అయితే రాదు అని చెప్పారు. సో మా దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ గూగుల్ పిక్సెల్. సో గూగుల్ పిక్సెల్లోనైతే 10 Pro 10,999 అవుతున్నాయి. సో కౌశిక్ గారికి అయితే 10 Pro 10 కంటే 99 అయితే నచ్చింది. 10 కంటే 99 డిస్ప్లే చిన్నది, 6.3 inches. అండ్ ప్రైస్ వచ్చేసి 45,000. సో వాడైతే ఫీచర్స్ కూడా చెప్పుకుంటున్నాను. ఈఎంఐ గురించి కూడా అడిగినాము. ఒకసారి మొబైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈఎంఐ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. సో వీడైతే కెమెరా క్వాలిటీ కూడా చెక్ చేసుకున్నాడు, నచ్చింది మనకి. సో స్టోర్లోనైతే సామ్సంగ్ S24 Ultra ఉంది, S24 లేదు. సో జెడ్ ఫోల్డ్ వచ్చేసి అయితే 1,75,000 ఉంది. అండ్ జెడ్ ఫ్లిప్ వచ్చేసి 1,10,000 అవుతుంది. సో మేమైతే ఇప్పుడు ఈఎంఐ చెక్ చేయడానికి వెళ్ళినాం. వాళ్ళైతే ప్రాసెస్ చేస్తారు. బట్ కౌశిక్ గారికి అయితే ఏజ్ లేదని రాదు అని చెప్పారు. సో ఇప్పుడు సంగీతాలకు కూడా వెళ్తున్నాం. హలో గైస్, సో నేనైతే వెళ్ళాంగా ఫోన్ కొనుక్కోనికి. సో నేను దగ్గర 10 to 15 స్టోర్స్ అయితే తిరిగినాము. ఎక్కడ కూడా ఈఎంఐ అయితే యాక్సెప్ట్ కాలేదు కౌశిక్ గారికి. ఏజ్ తక్కువ ఉందని చెప్తున్నారు. ఐడిఎఫ్సి ట్రై చేసినాం, కోటక్ ట్రై చేసినాం, బజాజ్ కూడా ట్రై చేసినాం. బట్ రాలేదు. సో ఇంకా డైరెక్ట్ ఏం చేయలేక రూమ్కి వేసి వచ్చేసినాం. సో శ్రీనా బ్రో కాల్ చేసి అయితే తన క్రెడిట్ కార్డ్ అడిగినాం. బ్రోనైతే శంషాబాద్లో ఉందంటే సో అదే నైట్ శంషాబాద్ వెళ్ళి క్రెడిట్ కార్డ్ అయితే తెచ్చుకున్నాం. త్రూ క్రెడిట్ కార్డు 5,000 వరకు బోనస్ అయితే ఆఫర్ అయితే వస్తుంది అని చెప్పారు. సో ఒకవేళ 5,000 వరకు వచ్చిందంటే యాక్సెప్ట్ అయిపోయిందంటే మొబైల్ అష్టప్పుడు తీసుకొని వచ్చేస్తామని ప్లానింగ్ అయితే ఉంది. సో ఈరోజన్నా రేపైనా వెళ్తాం.